యశస్వి జైస్వాల్ బీభత్సం, వైభవ్ సూర్యవంశీ వీరవిహారం, కెప్టెన్ పరాగ్ కూడా ఓ పట్టు పట్టేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్స్కి కుదించిన మ్యాచ్లో ఏకంగా 150 రన్స్ దంచి కొట్టేశారు. మరి ఈ టార్గెట్ ఛేదనలో అభేద్యమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ ఏం చేసింది? రోహిత్, రికల్టన్, సూర్య, తిలక్, హార్దిక్, నమందీర్, రూథర్ఫర్డ్, శార్దూల్, చాహర్ ఇలా 9 మంది బ్యాటర్స్ ఉన్న టీం కలిసి కట్టుగా చేతులెత్తేశారు. రాజస్థాన్ చేతిలో చిత్తైపోయారు. కేవలం 123 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓడిపోయారు. అవును బాస్, ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ మధ్య మ్యాచ్ వర్షం వల్ల 11 ఓవర్స్కి కుదించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచింది ముంబైయే, కానీ మ్యాచ్ గెలిచింది మాత్రం రాజస్థాన్. చెప్పాలంటే బాల్ 1 నుండి ఎండ్ వరకు ఏ ఒక్క సిచ్యువేషన్లో కూడా ముంబై గెలుస్తుంది అనిపించలేదు. అంత చెత్తగా ఆడారు. కానీ రాజస్థాన్ మాత్రం రఫ్ ఆడించేసింది. ఫస్ట్ బ్యాటింగ్లో మొదటి బంతి నుండే మొదలైన బౌండరీల మోత చివరి బంతి వరకు కొనసాగించారు. చాహర్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే జైస్వాల్ భీకరంగా బ్యాటింగ్ చేసి 22 పరుగులు దండుకున్నాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా వేసిన సెకండ్ ఓవర్లో 14 రన్స్ రాబట్టుకున్నారు. ఈ ఓవర్లో ఫస్ట్ బంతికి సూర్యవంశీ బాదిన 6 అయితే హైలైట్. ఎందుకంటే 15 ఏళ్ల సూర్యవంశీ ఫస్ట్ టైం వరల్డ్ క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాని ఎదుర్కొంటూ ఫస్ట్ బంతికే భారీ సిక్సర్ బాదడం గూస్ బంప్స్ తెప్పించాయి. భయం లేదు, బెరుకు లేదు, ఎదుట ఉంది ఎలాంటి బౌలర్ అన్న ఆలోచన అస్సలే లేదు. బంతి వచ్చిందా, బౌండరీకి తరలించామా, అంతే లెక్క. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు, వెన్ను చూపించేలేదు అనేలా సూర్యవంశీ బ్యాటింగ్ సాగింది. ఆ ఓవర్లో మరో సిక్సర్ కూడా బాది బుమ్రాకి షాక్ ఇచ్చాడు. ఇక థర్డ్ ఓవర్ వేయడానికి వచ్చిన బోల్ట్ని కూడా చితక బాదేశారు. జైస్వాల్ ఫస్ట్ 2 బంతుల్ని సిక్సర్లుగా మలిచి సింగిల్ తీసిస్తే వైభవ్ కూడా 6 బాది మొత్తంగా ఆ ఓవర్లో కూడా 22 రన్స్ దండుకున్నారు. ఇలా విజృంభిస్తున్న డిస్ట్రక్టివ్ డియోని హార్దిక్ 4వ ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చి అడ్డుకున్నాడు. బట్ శార్దూల్ వేసిన నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ అదే మోత 18 పరుగులు దండుకున్నారు. కానీ సూర్యవంశీ తన వికెట్ని చేజార్చుకున్నాడు. కేవలం 14 బంతుల్లోనే 5 సిక్స్లు 1 4తో 39 రన్స్ దంచి కొట్టేశాడు. ఇక వైభవ్ అవుట్ అయినా జైస్వాల్ విధ్వంసం మాత్రం అస్సలు ఆగలేదు. ముంబై ప్రతి బాలర్కి చుక్కలు చూపిస్తూ 4లు 6లతో చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే 4 సిక్స్లు 10 4లతో ఏకంగా 77 రన్స్ బాది నాట్అవుట్గా నిలిచాడు. ఈ మధ్యలో జురేల్ విఫలం అయినా పరాగ్ 2 సిక్స్లు 1 4తో 20 రన్స్ సాధించగలిగాడు. జురేల్ ఇంకా పరాగ్ ఈ ఇద్దరిని గజ్నఫరే పెవిలియన్కి పంపాడు. హెట్మేర్ 6 పరుగులు చేశాడు. ఇలా మొత్తంగా ఆర్ఆర్ 11 ఓవర్స్లోనే 150 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే ముంబై బ్యాటింగ్ లైనప్లో కూడా విధ్వంసం చేసే బ్యాటర్స్ చాలా మంది ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా, పోటాపోటీగా, ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతుంది అనిపించింది. బట్ రాజస్థాన్ బౌలర్స్ కలిసికట్టుగా ముంబై బ్యాటర్స్కి ముచ్చమటలు పట్టించారు. ఏ బ్యాటర్కి కూడా బ్యాట్ని జులిపించే అవకాశమే ఇవ్వలేదు. ఏ పిచ్పై జైస్వాల్ 77 పరుగులతో, సూర్యవంశీ 39 పరుగులతో చెలరేగిపోయారో అదే పిచ్పై ముంబైలోని ఏ బ్యాటర్ని 25 పరుగులు కూడా దాటనివ్వలేదు అంటేనే అర్థం చేసుకోండి రాజస్థాన్ బౌలర్స్ ముంబై బ్యాటర్స్ని ఎంతలా డామినేట్ చేశారు అని. రికల్టన్ 8 పరుగులకే అవుట్, సూర్యకుమార్ యాదవ్ 6 పరుగులకే అవుట్. ఇక 5 పరుగులు చేసిన రోహిత్ శర్మ, సందీప్ శర్మకి ఎల్బిడబ్ల్యూ రూపంలో చిక్కాడు. హార్దిక్ 9 పరుగులు, తిలక్ 14 పరుగులు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. 2 పరుగుల వద్ద క్యాచ్ డ్రాప్తో లైఫ్ వచ్చిన రూథర్ఫర్డ్ 8 బంతుల్లోనే 25 రన్స్ బాది భారీ ఇన్నింగ్స్తో చెలరేగుదామనుకున్నాడు. బట్ సందీప్ శర్మ పట్టిన స్టన్నింగ్ లో క్యాచ్కి పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత నమందీర్ కూడా 25 పరుగులే చేయగలిగాడు. ఇక మిగిలిన వారిలో శార్దూల్ 8, దీపక్ 6, బోల్ట్ 1, బుమ్రా 5. ఇలా మొత్తంగా 11 ఓవర్స్లో ముంబై 123 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముంబై మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా బాస్? పవర్ ప్లే. అవును బాస్, రాజస్థాన్ ఓపెనర్స్ పవర్ ప్లేలో చేసిన విధ్వంసాన్ని ముంబై టీం చెయ్యలేకపోయింది. పైగా పవర్ ప్లేలోనే 3 వికెట్స్ కోల్పోయింది. మ్యాచ్లో మెయిన్గా ఇదే ఇంపాక్ట్ చూపించింది. కావాలంటే ఈ సమ్మరీ చూడండి బాస్. ఆర్ఆర్ పవర్ ప్లేలో 59 రన్స్ సాధిస్తే ముంబై కేవలం 30 పరుగులే సాధించింది. ఇక్కడే 29 పరుగుల తేడా. ముంబై ఓడింది 27 పరుగులతో. సో పవర్ ప్లేని ముంబై సరిగ్గా ఉపయోగించుకుని ఉంటే మ్యాచ్ ముంబై చేతికి చిక్కేది.
ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం బాస్, రాజస్థాన్ 11 ఓవర్స్లో 150 రన్స్ సాధించి కేవలం 3 వికెట్స్ మాత్రమే కోల్పోతే ముంబై మాత్రం 123 పరుగులకే 9 వికెట్స్ కోల్పోయింది. రాజస్థాన్ నుండి బౌలింగ్ వేసిన ప్రతి బాలర్ వికెట్స్ దక్కించుకున్నాడు. బర్గర్, సందీప్, బిష్నోయి 2 వికెట్స్ కూల్చితే ఆర్చర్, దేశపాండేలకి ఒక్కో వికెట్ దక్కింది. ఇలా రాజస్థాన్ ప్లేయర్స్ ఫస్ట్ బ్యాటింగ్తో ముంబై టీంని బెంబెలెత్తించారు. ఆ తర్వాత బౌలింగ్తో భయపెట్టేశారు. ఫైనల్గా తమ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో స్టన్నింగ్ విక్టరీని అందుకున్నారు. మరి బాస్, మీ ఒపీనియన్లో ముంబై రాజస్థాన్ చేతిలో చిత్తైపోవడానికి కారణం ఏంటి? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ముంబై గెలుపు బాట పట్టాలంటే ఎలాంటి మార్పులు చేయాలో కూడా కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.